ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అథా శివపురాణే విద్వేశ్వర సంహిత మూడవ ఘట్టం శివపురాణ పరిచయం. ఓ తపోధనులారా, ఇంతకుముందు మీరడిగిన ప్రశ్నలకు ఇంకా మీ మనస్సులో ఉన్న సందేహాలకు సమాధానంగా శివ మహాపురాణమును మీకు పరిచయం చేస్తున్నాను. తార్కిక ప్రధానమైన బుద్ధితో కాకుండా అనుభవ ప్రధానము, స్పందనాశీలము అయిన హృదయంతో, ఆస్తిక్య ప్రధానమైన బుద్ధితో, భక్తి భావంతో, అసూయ లేకుండా ఏకాంత భావంతో, ఏకాగ్రతతో శ్రవణం చెయ్యండి. ఈ శివమహాపురాణం సకలోపనిషత్ సారం. ఇది శ్రేష్టమైన పురాణం. సర్వమానవులను ఇహంలో పాపాల నుండి ఉద్ధరించి పరంలో పరమార్థాన్ని చేరుస్తుంది. ఇది కల్లి కల్మష నాశకం, చతుర్విధ పురుషార్థ సాధకం. ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన శరత్కాల కౌముదిలా విస్తరించి ఉంది. ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన సర్వులు సద్గతిని పొందుతారు. ఈ శివపురాణం వ్యాప్తిలోకి రానంత వరకు మాత్రమే లోకంలో పాపాలు ప్రబలి ఉంటాయి, ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు, పురాణాలు పరస్పర ఆధిక్యతను నిరూపించుకోవడం కోసం తగువులాడుకుంటూ ఉంటాయి. పుణ్యతీర్థములన్నీ అహమికతో స్పర్ధ వహించి ఉంటాయి. ఇతర మంత్రాలన్నీ తమ ఆధిక్యతను చాటుకోవడం కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఇతర పీఠాలు, పుణ్యక్షేత్రాలు, దేవతలు, ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి మహిమ ఈ శివపురాణం ప్రకటితం కానంత వరకు మాత్రమే. సూర్య ఉదయం అనంతరం చీకట్లన్నీ పటాపంచలైనట్లే ఏ శివపురాణ పఠనానంతరం మానవులకు అవిద్య, అజ్ఞానం నశించి కల్మషాలన్నీ హరించుకుపోతాయి. మునులారా, మానవులకు మృత్యుభయాన్ని మించిన భయం లేదు కదా. అట్టి మహాభయంకరమైన మరణ భయాన్ని కేవలం శివమహాపురాణ శ్రవణం వల్లనే తొలగిపోతుంది. ఇది పఠన శ్రవణాదుల వల్ల వచ్చే మహాపుణ్య ఫలాన్ని సంపూర్ణంగా వర్ణించగలరు. అనేక లోకాలలో బ్రహ్మాండాలతో నిండి ఉన్న ఈ అనంతమైన సృష్టికి కారణాభూతులైన శివశక్తుల అనంతత్వాన్ని లేశమాత్రంగానైనా మనస్సులో భావిస్తే, అనగా కొద్ది మాత్రంగానైనా మీ మనస్సుతో ధ్యానిస్తే